హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నిద్ర లేవగానే మార్నింగ్ అయితే కంపల్సరీగా టీ ఉండాలి. టీ లేకపోతే మైండ్ అస్సలు పనిచేయదు. రోజు గడవడం కూడా చాలా కష్టం. అందుకని చెప్పి నిద్ర లేవగానే టీ అయితే కంపల్సరీగా తాగేస్తాం. ఇంతకీ వ్లాగ్ ఎందుకు చేశానంటే, మా అబ్బాయికి నేను చేసింది కాకుండా తను అడిగింది నేను చేసి పెడితే కడుపు నిండా తింటాడు. అందుకని చెప్పి నేను వాడి కోసం సగ్గుబియ్యం నానబెట్టి సగ్గుబియ్యం జావ అయితే చేసి పెట్టాను. అది మీతో షేర్ చేద్దామని చెప్పి వ్లాగ్ చేశాను. మీరు కూడా పూర్తిగా చూడండి. అరగంట ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకొని అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత కొంచెం ఒక పావు గంట ఆగితే సగ్గుబియ్యం మొత్తం స్మూత్గా మెత్తగా మెల్ట్ అయిపోతాయి అన్నమాట. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం ఒక గ్లాసుడు పాలు ఈ సగ్గుబియ్యంలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక స్పూన్ తీసుకొని దాంతో మనం అలా కలుపుకోవాలి. తర్వాత 1 కప్ షుగర్ని వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, ఎక్కువ వేసుకుంటే దగ్గు వచ్చేస్తుంది పిల్లలకి, కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఇది అలా మనం తిప్పుతూ ఉంటే అడుగంటకుండా బాగా వాటర్ మొత్తం ఇంకిపోయి జావలా తయారవుతుందనమాట. ఇలా అయితే మా అబ్బాయికి చాలా ఇష్టం. నేను మార్నింగ్ లేవగానే వాడికి ఏదో ఒక రోజు ఇలా చేస్తూ ఉంటాను. బాగా ఇష్టంగా తింటాడు. పైగా ఇది హెల్తీ ఫుడ్ అనమాట పిల్లలకి. ఇంకొకటి ఏంటంటే, పిల్లలకి మోషన్స్ ఎక్కువ అయినప్పుడు ఇలా తయారు చేసి పెట్టామంటే అవి కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. మా అబ్బాయి కోసం అయితే నేను ఈరోజు ఇలా తయారు చేసి పెట్టాను. చాలా ఇష్టంగా తింటున్నాడు. వాడికి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చినా మార్నింగ్ లేవగానే అడుగుతూ ఉంటాడు అనమాట. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.